అండ్ అపార్ట్ ఫ్రమ్ యూకే వాట్ ఆర్ ద చీఫ్ డెస్టినేషన్ కంట్రీస్? అక్కడికి వెళ్తే ప్రాబ్లమ్స్ అంటున్నారు. ఏ కంట్రీస్ అనేటువంటి ఇండియన్ స్టూడెంట్స్కి స్వీడన్ ఈజ్ నో ప్రాబ్లం అండి. స్విట్జర్లాండ్ ఈజ్ నో ప్రాబ్లం. ఫిన్లాండ్లో చదువుకోవచ్చు. డెన్మార్క్, నార్వే వెళ్ళొచ్చు. ఈ కంట్రీస్ ఇప్పుడు ఈ 3 కంట్రీస్ చాలా బాగున్నాయి. నార్వే, ఫిన్లాండ్ అండ్ డెన్మార్క్. జర్మనీ వెళ్ళొచ్చు. ఎందుకంటే జర్మన్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్మోస్ట్ ఆల్ లైక్ అవర్ సాంస్క్రిట్. సాంస్క్రిట్లో మనం 100% సాంస్క్రిట్ నేర్చుకుంటాం. వాళ్ళు 80% ఆఫ్ సాంస్క్రిట్ని జర్మనీలో పెట్టుకున్నారు. కాబట్టి జర్మన్ లాంగ్వేజ్ మాట్లాడినా సాంస్క్రిట్ మాట్లాడినా ఒకటే. కానీ జర్మనీలో ప్రాబ్లం ఏంటంటే ఎకానమీ బాగాలేదు. మీకు వాళ్ళు వర్క్ స్టేటస్ ఇస్తారు, కానీ ఎక్సెప్ట్ డాక్టర్స్ అండ్ పిహెచ్డీస్ అండ్ సైంటిస్ట్ ఎవరికి కూడా వాళ్ళు సిటిజన్షిప్ ఇవ్వట్లేదు. మీరు 10 ఏళ్ళు పనిచేసిన జస్ట్ లైక్ మిడిల్ ఈస్ట్కి వెళ్తారు, పనిచేస్తారు. 17 దేశాలు ఉన్నాయి మిడిల్ ఈస్ట్లో. ఎక్కడికి వెళ్ళినా 20 ఏళ్ళు ఉన్నా మీరు వచ్చేయాల్సిందే. మీకు పిఆర్ స్టేటస్ రాదు. జర్మనీలో కూడా అంతే. జర్మనీలో పిఆర్ స్టేటస్ రావాలంటే మీరు డాక్టర్ అయి ఉండాలి, ఒక నాసా లెవెల్ సైంటిస్ట్ అయి ఉండాలి, లేదా పెద్ద మెథమెటిషియన్ అయి ఉండాలి, లేదా వాళ్ళ దేశానికి ఉపయోగపడే ఏదైనా ఇన్వెన్షన్ చేసి ఉండాలి. లేకపోతే ఎవరు యూ విల్ ఎండ్ అప్ విత్ వర్క్ పర్మిట్ ఓన్లీ.